మసాలా వడ పులుసు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు పచ్చెనపప్పుని ఒక 3 అవర్స్ నీటిలో నానబెట్టుకుని అది 2 కప్స్ అవుతుంది. ఉల్లిపాయలు 1 కప్పు, టమోటాలు 1 కప్పు, పచ్చిమిర్చి ఒక 3 సన్నగా తరుక్కోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర. మీడియం సైజు 2 నిమ్మకాయలంత చింతపండుని నీటిలో నానబెట్టుకోవాలి. రుచికి సరిపడా కారపొడి, ఉప్పు తీసుకోవాలి. చిటికెడు పసుపు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, మెంతులు అన్నీ హాఫ్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. పచ్చెనపప్పు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు, సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండితో చిన్న చిన్న వడల్లాగా కొంచెం లావుగా మందంగా చిన్నవిగా చేసుకోవాలి. పల్చగా పెద్దవిగా చేస్తే పులుసులో వేసినప్పుడు విరిగిపోతాయి కాబట్టి చిన్నవిగా మందంగా చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది, ఇలా వేసాం. పులుసులో ఉడుకుతాయి కాబట్టి కొంచెం ఫ్రై అయితే చాలు, తీసేసుకోవచ్చు. మరీ ఎక్కువ ఫ్రై కానవసరం లేదు. ఈ ప్యాన్ని పైకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పులుసు రెడీ చేసుకోవడానికి వేరే ప్యాన్ పెట్టుకోవాలి. 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పోపు దినుసులు: ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కొంచెం మెంతులు, ఎండుమిర్చి ఒక 3, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం వాడాయి, ఇందులో టమోటాని యాడ్ చేసుకుందాం. కొద్దిగా పసుపు, సాల్ట్, కారం కొద్దిగా యాడ్ చేసుకొని చూసి తర్వాత మళ్ళీ కొంచెం యాడ్ చేస్తాం. 3-4 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు చూద్దాం, కొంచెం మగ్గాయి టమోటాలు. ఓకే, ఇప్పుడు చింతపండు రసాన్ని ఇందులో కలుపుకోవాలి. దీనికి పులుసు కొంచెం పల్చగా ఉండాలి, ఎందుకంటే చిక్కగా ఉంటే వడలు మొత్తం పీల్చేస్తాయి. పల్చగా వేసుకుంటేనే. ఇప్పుడు కొంచెం కలిపి మూత పెట్టి ఈ పులుసు బాగా తెల్లేంత వరకు మూత పెట్టుకోవాలి.
పులుసు బాగా మరిగింది. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకునే వడల్ని వేసుకోవాలి. ఇందులో ఉప్పు కారం కొంచెం చూసుకొని మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ బాగా మగ్గాలి. మూత తీసి రెడీ అయింది. పులుసు కొంచెం దగ్గరకు వచ్చింది. ఈ వడ కూడా బాగా పులుసులోనే నానింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. మసాలా వడ పులుసు రెడీ అయింది. దీన్ని వైట్ రైస్లోకి తినచ్చు, రాగి సంగటిలోకి తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది.